హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 56తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ఇచ్చి హైప్ చేయండి. కథని ప్రోత్సహించండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అక్షర అరవింద్ రిసెప్షన్కి వచ్చిన అరవింద్ స్టాఫ్ వాళ్ళ గిఫ్ట్గా కపుల్ రింగ్స్ తీసుకొచ్చి వాళ్ళ ముందు మార్చుకోమని బలవంతం చేయడంతో ఇద్దరు చేతిలోకి రింగ్స్ తీసుకుంటారు. వాళ్ళు అందరికీ కనబడేటట్లుగా మధ్యలో ప్లేస్ వదిలేసి అందరూ అక్షర అరవింద్ వెనక్కి పక్కకి వెళ్ళిపోతారు. దర్శి వచ్చి అందరికీ రింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ మీద వేయమని ఫ్లవర్ పెటల్స్ ఇస్తుంది. దర్శి, అనీష్, అదిత్ ఎలాగో మనం ఎంగేజ్మెంట్ చేయలేదు కదా, ఇదే ఎంగేజ్మెంట్ అనుకుందామని ఆనందంగా వాళ్ళు కూడా వాళ్ళ వెనక్కి చేరిపోతారు. కింద ఉన్న పెద్దవాళ్ళందరూ ఇద్దరిని ఆనందంగా చూస్తూ ఉంటారు. స్టాఫ్లో ఒకరిలో ఉన్న వసుమతికి అదంతా చూస్తూ ఉంటే కడుపులో ఎసిడిటీ స్టార్ట్ అయి మండిపోతూ ఉంటుంది. కుళ్ళుకుంటున్న కళ్ళతో ఇద్దరిని ఈర్ష్యగా చూస్తూ ఉంటుంది. తండ్రితో పాటు ఆ రిసెప్షన్కి అటెండ్ అయిన స్టీఫెన్ వసుమతినే గమనిస్తూ ఉంటాడు. తన మొహంలో కనిపిస్తున్న అసహనం, కోపం, ఈర్ష్య, అసూయ అన్నీ పసిగడతాడు. అది చూసి కన్నింగా నవ్వుకుంటూ, నువ్వు నాకు వెపన్లా ఉపయోగపడతావు కంపల్సరీ అని అనుకుంటాడు. అక్షిత ఒక మూల కూర్చొని వీళ్ళు వీళ్ళ ఓవర్ యాక్షన్ అనుకుంటూ ఆ స్టాఫ్ వైపు చూస్తుంది. అదంతా అక్షర్కి కష్టంగా అనిపిస్తుంది, కానీ ఏం చేయలేదు ఆ టైంలో. సార్, మంచి ఫోజ్ ఇవ్వండి సార్ అని స్టాఫ్ అంతా అడుగుతారు. మోకాళ్ళ మీద కూర్చొని రింగు పెట్టడం రొటీన్ అయిపోయింది గైస్. మనం అంత బెండ్ అవ్వలేం. అలా బెండ్ అయితే లైఫ్ లాంగ్ బెండ్ అవ్వాల్సి వస్తుంది అని నవ్వుతూ అంటాడు అరవింద్. పోనీ మీ ఒడిలో మేడంని కూర్చోబెట్టుకొని పెట్టండి సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు అందరూ. అక్షర ఇబ్బంది పడడం చూసి, అదంతా అవసరమా? తన ఇండియా నుంచి ఇప్పుడే కదా వచ్చింది, అంత ఫ్రీగా ఉండలేదు అంటాడు అరవింద్. సార్, ఇండియాలోనే పెళ్లికి ముందు ఫోటోషూట్ అంటూ తెగ ఫోజులు ఇస్తున్నారు సార్. మీకు పెళ్ళైపోయింది, ఇంకా ఆలోచిస్తారేంటి సార్ ప్లీజ్ సార్ అని వాళ్ళు అంటుండగా, వాళ్ళు చెప్పేది నిజం. మన ఇండియాలో ముద్దులు పెట్టుకుంటూ కూడా పెళ్లికి ముందు ఫోజులు ఇస్తున్నారు. కల్చర్ మొత్తం మార్చేశారు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని రింగు పెట్టడానికి, అది పెళ్ళై కూడా మీరు ఆలోచిస్తున్నారేంటి బావా, ప్రొసీడ్ అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన అమన్. భావన్నా అని షాక్గా చూస్తుంది దర్శి. షాక్గా తన వైపే చూస్తున్న దర్శిని చూసి చిన్నగా నవ్వుతూ కన్ను గీటుతాడు అమన్. అమన్ తన వైపు చూసి కన్ను గీటడంతో, అమ్మో, ఈ గురుడు అమూల్ బేబీ అనుకున్నాను, కాదే, చాలా ఫాస్ట్గా ఉన్నాడు అని అనుకుంటుంది దర్శి. చిన్నగా గుండెల్లో స్టార్ట్ అయిన అలజడితో తన వైపు చూడలేక తలదించుకుంటుంది. ఫోటోగ్రాఫర్స్ అందరూ రెడీగా ఉంటారు జరిగే దానిని క్లిక్ అనిపించడానికి. సార్ ప్లీజ్ సార్, ఒక మంచి ఫోజ్లో రింగ్ పెడితే బాగుంటుంది సార్. అలా నిలబడి పెట్టుకుంటే ఎదురెదురుగా ఏముంది సార్ ప్రత్యేకత? పెళ్ళికి ముందైతే అలా పెట్టుకోవచ్చు, ఆల్రెడీ పెళ్ళైపోయాక కూడా అలా దూరంగా నిలబడి పెట్టుకుంటే కిక్ రాదు సార్ ప్లీజ్ సార్ అని స్టాఫ్ అంతా గోల చేయడం మొదలు పెడతారు. ఇక నేనేం చేయలేను అని అక్షర వైపు చూసి భుజాలు ఎగరవేసి, కొన్నిటికి అడ్జస్ట్ అయిపోవాలి అక్కుపక్షి అని అక్షరకి మాత్రమే వినిపించేలా చిన్నగా అని వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన చైర్లో అరవింద్ కూర్చొని అక్షర చేయి పట్టిలాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. అక్షర లేవబోతుంటే తన నడుం చుట్టూ చేయి వేసి, 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే ఫాస్ట్గా రింగ్స్ మార్చుకొని లేవచ్చు. నువ్వు ఫీట్లు వేస్తూ ఉంటే 2 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, నీ ఇష్టం అని చిన్నగా అక్షర చెవిలో చెబుతాడు. అంతమంది ముందు ఏం మాట్లాడలేక ఇక సైలెంట్గా కూర్చుంటుంది అక్షర. అరవింద్ అక్షర చెయ్యిని తీసుకొని అందరి గోల మధ్యలో తన వేలికి రింగు తొడిగి ఆ చేతిని ముద్దాడుతాడు. కోపంగా చూసిన అక్షర వైపు చూసి చిన్నగా కన్ను గీటుతూ, నెక్స్ట్ వాళ్ళు అడిగేది అదే, వాళ్ళు అడగకముందే చేసేస్తే బెటర్. చూసావు కదా, నేను ముద్దు పెట్టగానే ఎంత గోల చేశారో, ఆనందంతో ఎంత అరుపులు అరిచారో అని అంటాడు నవ్వుతూ.
ఇప్పుడు మేడం టర్న్. పెట్టాలి పెట్టాలి అని కేకలు వేస్తారు అందరూ. వాళ్ళల్లో దర్శి కూడా ఏడవుతుంది. అరవింద్ తన చేయిని ముందుకు పెట్టగానే రింగ్ సైలెంట్గా పెడుతుంది అక్షర. మేడం, మీరు కూడా కిస్ చేయాలి. కాకపోతే సార్ చేసినట్టు చేతి మీద కాదు. ఇద్దరు ఒకలా చేస్తే బాగోదు. మీరు సార్ ఫోర్ హెడ్ మీద చేయాలి అని గొడవ చేస్తారు. ప్లీజ్, అలాంటివి చెప్పి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది అక్షర. ప్లీజ్ మేడం, ప్లీజ్ 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 అని ఒకటే బతిమలాడడం మొదలు పెడతారు అందరూ. అయినా మేము పెట్టమంది ఫోర్ హెడ్ మీదే కదా మేడం. అది ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు పెట్టుకుంటున్నారు. మీరెంత ఇండియాలో ఉన్నా ఇప్పుడు మన ఇండియా కల్చర్ అంతకంటే ఫాస్ట్గా ఉంది కదా అని వదిలిపెట్టకుండా అందరూ పెట్టాలి అంటూ గొడవ చేస్తారు. స్టాఫ్లో ఉన్న కొంతమంది అమెరికన్స్, ఏంటి ప్రతి దానికి అంత ఆలోచిస్తున్నారు వాళ్ళు అని వింతగా అడుగుతారు. ఇండియన్స్ కదా, అందరి ముందు కొంచెం అడ్వాన్స్ అవ్వడానికి షై ఫీల్ అవుతారు అని ఒక ఇండియన్ చెబుతాడు. మేము ఇండియన్ వాళ్ళ రీల్స్ మూవీస్ చాలా చూస్తూ ఉంటాం. అందులో ముద్దులు పెట్టుకుంటూ ఫొటోస్ దిగుతారుగా అని అంటారు ఫారినర్స్. అందరూ అలా ఉండరు. సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఇదిగో వేళలా ఇండియా గౌరవాన్ని పెంచేలా ఉంటారు అని చెబుతాడు ఇండియన్. హో, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఇంకేంటి మరి ప్రాబ్లం అని అంటాడు ఒక ఫారినర్. ఇంతమంది క్రౌడ్ ఉండడమే ప్రాబ్లం అని నవ్వుతూ అంటాడు ఇండియన్. వీళ్ళు మాట్లాడుకుంటున్నా మిగతా వాళ్ళందరూ మేడం కిస్ చేయాలి అని కేకలు వేస్తూనే ఉంటారు. చెప్పు నీ స్టాఫ్కి కుదరదు అని. నీ మాట వింటారు కదా, లేదా ఇది నీ ప్లానా? అక్షర చిన్నగా అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళు నా స్టాఫ్ కాదు మేడం, మన ఫంక్షన్కి వచ్చిన గెస్టులు. అప్పటికి నేను చెప్పాను కదా, విన్నారా వాళ్ళు? ఏదో వాళ్ళు సరదా పడుతున్నారు అంతే. నేను మరీ వద్దు వద్దు అన్నానంటే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఒక బాస్గా వాళ్ళల్లో అనుమానాలు క్రియేట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇక నిన్ను ముద్దు పెట్టుకోవడానికి, నీ చేత నాకు ముద్దు పెట్టించుకోవడానికి ఎలా అందరితో ప్లాన్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు అరవింద్. కావాలని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావు కదా ఈ సిచ్యువేషన్ని అని అంటుంది అక్షర. మరే, నువ్వు మూతులు నాకే ముద్దిస్తున్నావా? నేను అడ్వాంటేజ్ తీసుకోవడానికి? చిన్నపిల్లలకు పెట్టినట్టు నుదురు మీద ముద్దు పెట్టించుకోవడానికి కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారా బుర్ర తక్కువ దానా అని చిరుకోపంగా అంటాడు అరవింద్. మేడం, చాలా చప్పగా ఉంది ప్రోగ్రాం. మేము డిన్నర్ కూడా చేయాలి. అసలే ఇండియన్ ఫుడ్ తిని చాలా రోజులు అయిపోయింది. ప్లీజ్ మేడం, తొందరగా కిస్ చేయండి సార్కి అని గోల్ చేస్తారు స్టాఫ్ అంతా. ఇక వాళ్ళు అంత రిక్వెస్ట్ చేస్తుంటే ఏమీ చేయలేక కళ్ళు మూసుకొని ఒకసారి భారంగా ఊపిరి పీల్చుకొని వదిలి అరవింద్ నుదురు మీద తన పెదాలు నిలుపుతుంది అక్షర. తన ముద్దుల మరదలు ఇచ్చే మొదటి ముద్దు. తన చెలి పెదాలు తన మేని పైన తాకగానే పులకరింతకి లోనవుతాడు అరవింద్. ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంటాడు. వెంటనే వెనక్కి జరగాలనుకున్న అక్షరని ఫోటోగ్రాఫర్స్, మేడం అలాగే ఉండండి ఒక్క నిమిషం అని ఇబ్బంది పెట్టేసి 1 నిమిషాన్ని కాస్త 5 నిమిషాలు అక్షర తన పెదాలు అరవింద్ నుదురు మీదే ఉండేలా చేసి రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసేస్తారు ఫోటోగ్రాఫర్స్. అదే టైంలో వాళ్ళ చేతుల్లో ఉన్న రోజ్ పెటల్స్ వాళ్ళ మీద విసురుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు స్టేజ్ మీద ఉన్న అందరూ. చిన్నగా అందరినీ దాటుకొని దర్శి పక్కన చేరి, చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు ఈ మూమెంట్ చూస్తూ అని చిన్నగా అడుగుతాడు అమన్. అన్న వదిన హ్యాపీ మూమెంట్స్ చూస్తే హ్యాపీగా ఉండరా? అయినా మీరేంటి ఇలా నా పక్కన చేరారు, కొంచెం పక్కకు జరుగుతూ అడుగుతుంది. ఎప్పటికైనా నీ పక్కన ఉండాల్సింది నేనే కదా, అందుకే ఇప్పుడే చేరానులే పక్కకి అని నవ్వుతూ అంటాడు అమన్. కోరికలు చాలా ఉన్నాయి, సైలెంట్గా ఉండు అని చెప్పి అన్న వదిన్ని చూడడంలో బిజీ అయిపోతుంది దర్శి. ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీస్తున్నప్పుడే అక్షర గడ్డం తన పెదాలకి దగ్గరగా ఉండడంతో చిన్నగా తన పెదాలతో టచ్ చేస్తాడు అరవింద్. చూసే వాళ్ళకి అది మామూలుగా టచ్ అయింది అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక అక్షర వెనక్కి జరిగి, ఇక చాలు మీరు తీసిన ఫోటోలు అన్నీ అని అరవింద్ ఒడిలో నుంచి లేచి నిలబడుతుంది. అక్షర్కి ఆ క్షణం అక్కడి నుంచి ఎక్కడికైనా
దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఓకే గైస్, వెళ్ళి డిన్నర్ చేయండి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్లీ గిఫ్ట్ అని చెబుతాడు. ఆ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అరవింద్. ఇంకోసారి వాళ్ళని విష్ చేసేసి అందరూ కిందకి వెళ్ళిపోతారు. ఇంకా నేను కిందకి వెళ్ళొచ్చా అని అసహనంగా అంటుంది అక్షర. మీ అత్తగారిని అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్తాను? నాకు కూడా కిందకి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇలా పక్కన ఒక దిష్టి బొమ్మను పెట్టుకొని నుంచోవడం కష్టంగా ఉంది నాకు కూడా అంటాడు అరవింద్. అంత కష్టంగా ఉంటే అదేదో అడుగుతాను అన్నావు కదా, అడుక్కో తొందరగా. నీ పక్క నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు నీకు నచ్చిన వాళ్ళని తెచ్చి నీ పక్కన పెట్టుకోవచ్చు అని అంటుంది ఉక్రోషంగా. అడుగుతానులే, తొందర ఎందుకు? నువ్వెంత తొందరగా అడిగితే దానికి నేను అంత తొందరగా సమాధానం చెప్తే అంత సుఖంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, అందుకు అని అంటుంది అక్షర. అయితే అడుగుతున్నాను, చెప్పేసే. అసలు నీ మనసులో దాగి ఉన్న రహస్యం ఏంటి? అది చెప్పేసాయి. నేనే దగ్గరుండి నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తాను అని అంటాడు అరవింద్. నా మనసులో ఏం రహస్యం ఉంది? అదేం ప్రశ్న అసలు అని తడబడుతుంది అక్షర. నన్నంత పిచ్చివాడిని అనుకుంటున్నావా నువ్వు? సడన్గా మారిపోయిన నీ ప్రవర్తన వెనక ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటి? అది నీ మనసులోనే ఎందుకు దాచుకున్నావు? ఎవరికీ చెప్పలేని ఆ రహస్యం ఏంటో నాకు చెప్పేసి హ్యాపీగా మా ఇంట్లో నుంచి, నా లైఫ్లో నుంచి వెళ్ళిపోవచ్చు. స్వేచ్ఛా జీవిలా బతకొచ్చు. ఇక నీ చేతుల్లోనే ఉంది. నిజం చెప్పి వెళ్ళిపోతావా నా నుంచి దూరంగా, లేకపోతే నాతోనే ఉంటావా అని. వెంటనే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను నీకు. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని అంటాడు అరవింద్. ఆలోచించడానికి ఏముంది? నేనే రహస్యాలు దాచలేదు. నువ్వేదో ఊహించుకొని ఇలాంటి చెత్త ప్రశ్న వేసి నేనేం చెప్పినా కూడా ఇది కాదు అది కాదు, నీ మనసులో ఇంకా ఏదో ఉంది అని చెప్పి నన్ను ఆపేయడానికి ప్లాన్ వేశావు. నీ సంగతి నాకు తెలీదా? సర్లే కాని, ఒక సంవత్సరం ఎన్ని రోజుల్లో తిరిగి వస్తుంది. ఇలా కళ్ళు మూసి తెరిచేలోపు రోజు జరిగిపోతుంది అని అంటుంది అక్షర. అంతేగాని చెప్పవన్నమాట. చెప్పడానికి అసలు ఏమైనా ఉంటే కదా అని అంటుంది అక్షర. నీకు నేనంటే ఇష్టమే. నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు నీకు. అందుకే నువ్వు చెప్పడానికి ఇష్టపడవు అని నాకు తెలుసు. ఎందుకే దాస్తావు నా మీద ఇష్టాన్ని అని అరవింద్ కావాలనే రెచ్చగొడుతూ అంటాడు. హలో అరగుండు, ఎక్కువ ఊహించుకోకు. నువ్వంటే నాకు ఇష్టమా తొక్క? అసలేమీ లేని విషయం చెప్పమని అడిగితే నేనేం చెప్తాను అని అంటుంది అక్షర. ఎవరినైనా నువ్వు మోసం చేయగలవేమో కానీ నన్ను కాదు అక్కుపక్షి. చిన్నప్పటి నుంచి నా వెనక హచ్చుకుక్కలా తిరిగిన నువ్వు ఒక 4 నెలల్లోనే టోటల్గా నీ ప్రవర్తన మార్చేశావు. చాలా ప్రయత్నించాను ఆ 4 నెలల్లో ఏం జరిగింది తెలుసుకోవడానికి. ఇంకా ఇక ముందు కూడా ప్రయత్నిస్తాను. ఏం జరిగిందో తెలుసుకొని అప్పుడు నీ సంగతి చెప్తాను. ఏముంది నా దగ్గర రహస్యం అని నువ్వు తడబడుతూ చెప్పినప్పుడే నీ దగ్గర రహస్యం ఉందని నాకు అర్థమైపోయింది. నీ నోటి నుంచి మాట వస్తున్నా నీ కళ్ళల్లో నువ్వు చెప్తున్నది నిజం కాదని కూడా నాకు అర్థమవుతుంది. నేను పూర్తిగా చదివేశానే అక్కు పక్షి. ఇప్పుడు నన్నేదో మభ్యపెట్టడానికి, నాకు చదువు అంటే ఇష్టం లేదు అందుకే చదవలేదు, నువ్వంటే ఇష్టం లేదు అందుకే పెళ్లి చేసుకొని అన్నాను, ఇలాంటి సోది వాగుడు నా దగ్గర చెప్పకు. ఒక టాపిక్ నీకు అర్థం కాకపోతే నువ్వు ఫోన్ చేసే టైంలో ఇక్కడ నాకు అర్ధరాత్రి అని తెలిసినా కూడా ఫోన్ చేసి మరీ నువ్వు ఆ టాపిక్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే వరకు నా బుర్ర తినేదానివి. అలాంటి నీకు చదువు అంటే ఇష్టం లేదని మానేసావంటే నేను నమ్మాలి. ఓకే, నేనంటే ఇష్టం లేదా ఉన్నదా అన్నది నీ మనసుకే తెలియాలి. దాని గురించి నేను చర్చించను. ఒకటి మాత్రం నిజం, మా అందరికీ తెలియకుండా నువ్వు ఏదో రహస్యాన్ని నీ మనసులో దాచుకున్నావు. అది మాత్రం కరెక్ట్. దానివల్ల నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని కూడా నేను అన్నది కరెక్ట్. కానీ ఎంత ఆలోచించినా, ఎటువైపు నుంచి చూసినా ఆ రహస్యం ఏంటనేది తెలుసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది నాకు. కొంచెం మాత్రమే. ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు
ప్రతి క్షణం నా కళ్ళెదురుగానే ఉంటావు. నీ కళ్ళు ఒక 5 నిమిషాలు నేను చూస్తే చాలు తమరే రహస్యం దాచారో తెలిసిపోతుంది నాకు. నువ్వు చెప్పే వరకు ఎదురు చూద్దాం అనుకుంటున్నాను. చెప్పకుండా పిచ్చి నిర్ణయాలు తీసుకొని పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మాత్రం నా కోపానికి బలి అవుతావు నువ్వు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఆ రహస్యం వల్ల రేపు నీకేదైనా ప్రమాదం వచ్చినా కూడా ఇన్ని రోజులు మాకు చెప్పకుండా దాచినందుకు నిన్ను మామూలుగా వదలను అక్షర. నువ్వొక్కదానివే ఎందుకది నీ గుండెల్లో పెట్టుకొని భరిస్తున్నావో నాకు తెలీదు. కానీ నీ బాధను పంచుకోవడానికి ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. నన్ను కాదు అనుకుంటే ఓకే. నేనంటే ఇష్టం లేదు వద్దు అనుకున్నావని ఊరుకునేవాడిని. కానీ అసలు పెళ్ళి వద్దు అనుకున్నావు. దానికి మాత్రం కారణం లేకుండా ఉండదు. నీ అంతటి నువ్వు చెప్పావా బతికిపోతావు. నేను తెలుసుకున్నానా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందా ఆ రోజు మాత్రం నా చేతుల్లో నువ్వు చచ్చిపోతావు. అది గుర్తుపెట్టుకో బాగా. పద కిందకి వెళ్దాం ఇంకా అని అంటాడు అరవింద్. అప్పటి వరకు అరవింద్ మాట్లాడుతుంటే అరవింద్నే చూస్తూ ఉండిపోతుంది అక్షర. అరవింద్ చేయి పట్టుకొని కిందకి తీసుకువెళ్తున్నా అరవింద్ మాట్లాడిన మాటలే గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే ఆలోచిస్తూ కిందకి వస్తుంది అక్షర. కథ కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా అక్షర తన మనసులోది అరవింద్కి ధైర్యంగా చెప్పుకోగలదా? అసలు ఏం దాచింది? ఎలా అరవింద్ తెలుసుకుంటాడు? ఇవన్నీ తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.